Express, an international courier service. ఖైదీ నెంబర్ 150 సినిమా ద్వారా రీ-ఎంట్రీ ఇచ్చాడు మెగాస్టార్ చిరంజీవి. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ ను ఎంతగా షేక్ చేసిందో మనందరికీ తెలిసిందే. ఇక తాజాగా చిరు 151వ సినిమా చాలా పవర్ఫుల్ కథతో మన ముందుకు రాబోతోంది. ఈ సినిమా సంగతులేంటో ఓసారి చూసేద్దాం. చిరంజీవి 151వ చిత్రంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఖాయమైంది. ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తారు. రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తారు. ఇదివరకే పరుచూరి బ్రదర్స్ స్క్రిప్ట్ తయారు చేశారు. దానికి సురేందర్ రెడ్డి మార్పులు చేర్పులు చేసినట్టు, చిరు వాటికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టు తెలుస్తోంది. తొలితరం స్వాతంత్ర సమరయోధుడి కథ ఇది. బ్రిటిష్ వారిపై తన సొంత సైన్యంతో పోరాడిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్ర పుటల్లో తనకంటూ ఓ స్థానం సంపాదించుకున్నాడు. గెరిల్లా తరహాలో సాగిన ఆ సమరం చరిత్రలో ప్రాముఖ్యత సంతరించుకుంది. చారిత్రక నేపథ్యం ఉన్న కథ ఇది. యుద్ధాలు, సెట్లు, కాస్ట్యూమ్స్ వీటికి చాలా ప్రాధాన్యం ఉంది. దాంతో బాలీవుడ్ నిపుణుల సహాయం తీసుకోవాలని చిత్ర బృందం భావిస్తోంది. ప్రస్తుతం చిత్ర యూనిట్ సాంకేతిక నిపుణుల్ని వెతికే పనిలో ఉంది. వీరగాథే అయినా ముక్కోనపు ప్రేమ కథకు చోటుందట. అందుకే ఈ కథలో ఇద్దరు కథానాయకులు కనిపిస్తారని తెలుస్తోంది. ఈ మూవీలో చిరంజీవి డ్యూయల్ రోల్ చేయబోతున్నారని తెలుస్తుంది. ఏప్రిల్ ద్వితీయార్థంలో చిత్రీకరణ ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.